తిరుపతిలోని గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్య గంట గంగమ్మ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 8 రోజుల జాతర వేడుకల్లో భాగంగా 6వ రోజు మాతంగి వేషం ధరించి నగరవాసులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు తిరుపతి గంగ జాతర. ఇక్కడ చిన్న లేదు, పెద్ద లేదు, పేద లేదు, ధనిక లేదు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ మొక్కుల్ని చెల్లించుకోవడంలో భాగంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఎక్కడ లేని ఒకటి వింత ఆచారాన్ని కూడా ఇక్కడ పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు మగ వేషాలు గాను, మగవాళ్ళు ఆడవేషాలను కూడా ధరించి ఈ జాతర మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తుంటారు. అసలు ఎందుకు ఈ వేషధారణ ధరిస్తారు అని చెప్పి కూడా మనతో పాటు కొంతమంది తిరుపతి వాసులు అంటే మనతో పాటు ఉన్నారు. ఆ అబ్బాయి కూడా అమ్మాయి వేషం ధరించినటువంటి పరిస్థితి. ఎందుకోసం ధరించారని చెప్పి వాళ్ళ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఎందుకోసం ఈ వేషం ధరించారు? నా చిన్నప్పటి నుంచి నేను ధరిస్తున్నాను అండి. మా తల్లిదండ్రులు ఇలా చేయించి తీసుకొచ్చేవారు. తర్వాత మెల్లగా తెలిసింది ఇక్కడ కథ ఒకటి ఉంది. పాలెగాన్ని సంహరించడానికి అమ్మవారు 7 రోజులు ఒక్కొక్క అవతారం రోజు సంహరిస్తారని తెలిసింది. దాన్ని మా పేరెంట్స్ ఎలా అయితే పాటించారో మేము అలానే పాటిస్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా మా పిల్లలతో ఇలానే చేయిస్తాం. అంటే మీరు ఈ వేషధారం ధరిస్తారు, మామూలుగా బయట ఎక్కడైనా కూడా కొంచెం ఎగతాళి చేసేటివి అలాంటివి ఉంటాయి. ఇక్కడ మీకు అలాంటి వాతావరణం ఏమైనా కనిపించలేదు? లేదండి, అలాంటి వాతావరణం అయితే ఎక్కడా కనిపించలేదు. చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం. ఎవరు ఈ తిరుపతి వాళ్ళు ఎవరు అలా చేయరు. చేస్తే అమ్మవారు చూసుకుంటారు, అంతే. ఏం బాధపడేది. దీంతో పాటు అయితే కూడా మనతో పాటు మాట్లాడేందుకు ఒక మాతంగి అంటే ఆ జాతర 6వ రోజు మాతంగి వేషం ధరిస్తారు. అయితే ఒక్క మాతంగే కాదు, ఇటు వినాయక స్వామి అవతారం కూడా ఎత్తినటువంటి పెద్దలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం. అసలు ఎందుకు సార్ ఈ వేషం ధరించారు? మేము అమ్మవారిని ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుంటామండి. ఇలా వేషం వేసుకొని మేము కోరిన కోరికలు అలాగే మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు. అమ్మవారి చల్లని జీవన కోసం ప్రతి సంవత్సరం మేము ఇలా వేషం వేసుకొచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతాము. సార్ మీకు అంటే మీ స్థాయి నుంచే ఇది చేస్తున్నారా, లేకపోతే మీ తాతల కాలం నుంచి కూడా అంటే సుమారు 900 ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి గంగ జాతరకు సంబంధించి మీ పెద్దవాళ్ళు కూడా వేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయా? ఉన్నాయండి. మా పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించిన వారే. వారి నుంచి మాకు ఈ ఆచారం కూడా తెలిసింది. మాకు అయితే మనతో మాట్లాడేందుకు మరొక మాతంగి వేషం ధరించినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం ఎందుకోసం ధరించారు సార్ ఈ వేషం? సార్ ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఒక ఆచారం సార్. ఇది నేను ఇప్పుడు గంగమ్మ తల్లి వేషధారణతో ఉన్నాను. అంటే నేను మగవాడిని ఆడవేషం ధరించాను. ఇది ఇప్పటి ఆచారం కాదు సార్. 900 సంవత్సరాలకు పైగా తిరుపతి ప్రజలందరూ కూడా ఇదే వేషం వేసుకొని ఈ ఆలయానికి చేరుకొని గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేవారు. మా తాత మా నాన్న అందరూ కూడా ఈ వేషాలు వేసుకొని అమ్మవారి ఆలయానికి వచ్చి ఆ అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. అందుకే మేము ఆలయానికి వచ్చాను. నాకు 40 సంవత్సరాలు దాటుతుంది. అయినా సరే ఈ వేషం వేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కరు కూడా నన్ను ఎగతాళి చేయలేదు. అంటే ఈ వేషానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. ఎందుకంటే భక్తిభావంతో వేసే ఈ వేషధారణలకు భక్తులందరూ కూడా వచ్చి మాతో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఆ గంగమ్మ తల్లి అంటే చాలామందికి ఎంతో భక్తి. ఇక్కడ తిరుపతి ప్రజలే కాదు, రాయలసీమ నుంచి కూడా ప్రజలందరూ కూడా వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసిన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సార్. అంటే ఎలాంటి ఏర్పాట్లు అంటే మీ వేషధారణ ధరించిన వాళ్ళకి ఏమైనా ప్రత్యేక దర్శనం లాంటివి ఏమైనా కల్పిస్తున్నారా ఇక్కడ? సార్ ఇక్కడ వీఐపీలకు ఒక లైను, సామాన్య భక్తులకు ఒక లైన్ పెట్టడం జరిగింది. మేము వేషాలు వేసుకొచ్చాము. అంటే వేషం వేసుకున్న వాళ్ళని 300 రూపాయల క్యూ లైన్లో పంపించేస్తున్నారు. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోగానే దర్శనం అయిపోతా ఉంది. మేము క్యూ లైన్లో వేచి ఉంటే ఇక్కడ మాకు మజ్జిగ మంచినీరు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆలయంలో చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఆ రాతి స్తంభాలు చూస్తుంటే చాలా సంవత్సరాల క్రితం మేము కొన్ని ఆలయాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ ఆలయాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా సంతోషంగా ఉంది. టీటీడీ కానీ దేవాదాయ శాఖ కానీ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఓకే, ఇంకొక మరో వ్యక్తిని కూడా పరిచయం చేస్తాము. ఇతను ఎవరో కాదు, మన వైకే టీవీకి సంబంధించినటువంటి కెమెరామ్యాన్. ఈ కెమెరామ్యాన్ కూడా అంటే మన తిరుపతి కెమెరామ్యాన్. ఈయన కూడా మాతంగి వేషం కూడా ధరించి ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎందుకోసం ధరించాడని చెప్పి కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకోసం ధరించావు? అమ్మవారికి ప్రతి ఏటా నేను ప్రతి సంవత్సరం వేస్తూ వస్తాను. కష్టాలు వచ్చినప్పుడు మనం అమ్మవారిని వచ్చి కోరుకున్నప్పుడు భగవంతుడు చల్లగా చూడాలని అమ్మవారు ప్రతిసారి మన కష్టం ఏదైనా వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి మనము కష్టం వచ్చింది ఏదైనా మనకి ఇబ్బంది అని మనం మొక్కుకున్నప్పుడు ఈ వేషధారణలో ప్రతి సంవత్సరం చల్లగా చూడాలని అమ్మ కోసం ప్రతిసారి వేస్తుంటాను. అంటే ఎన్నేళ్ళుగా వేస్తున్నావు దానికి సంబంధించి? ఇది 10వ సంవత్సరం నుండి 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాను.
అంటే ఈ వేషధారణ ధరించినప్పుడు ఎవరైనా నిన్ను ఎగతాళి చేయడం కానీ ఆట పట్టించడం లాంటివి కానీ ఏమన్నా కూడా చేస్తారా? అది లేదు, ఇంతవరకు ఎవరు కానీ చేయరు. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఇంకా వేషం వేసుకుంటే ఇంకా దగ్గరకు పిలిచి ఫోటోలు తీసుకొని ఆ బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటారు. అలాంటివి ఎప్పుడు చేయరు. అమ్మవారిని చూసినట్టే చూసుకుంటా ఉంటారు. ఓకే, ఏదైతే చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాము, ఒక వేషం కాదు అనేక వేషాలు కూడా ధరించి ఇటు రాయలసీమలోనే కాదు, రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం కూడా ఎక్కడ లేనటువంటి ఈ ఆచారాన్ని ఇక్కడ ప్రజలు మాత్రం పాటిస్తుంటారు. అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇటు సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమే తిరుపతి గంగ జాతర అని చెప్పి కూడా మనం ప్రధానం చెప్పుకోవచ్చు. అయితే వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరో ముఖ్యమైనటువంటి ఘట్టం రేపు కాకుండా ఎల్లుండి 12వ తేదీ కూడా ఇటు గంగ జాతర ప్రధాన ఘట్టానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎక్కడ భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేసినట్టు ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, వచ్చేటువంటి భక్తులు ప్రధానంగా స్వామివారిని ప్రశాంతమైన అమ్మవారిని కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.